కంటోన్మెంట్ పరిధిలో ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 590 మహిళా సంఘాల గ్రూపులకు 1,74,43,938 రూపాయల చెక్కులు పంపిణీ కార్యక్రమం సోమవారం మెప్మా అధికారులు మారేడుపల్లిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుకు నర్మదా మల్లికార్జున్, స్థానిక కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్తో కలిసి పాల్గొన్నారు. మెప్మా అధికారులతో కలిసి మహిళా సోదరిమణులకు చెక్కులను పంపిణీ చేశారు. చెక్కుల పంపిణీ అనంతరం బానుకు నర్మదా మాట్లాడుతూ మహిళలను శక్తిమంతులను చేయడమే కాకుండా వారిని కోటీశ్వరం చేయడమే లక్ష్యంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించాలని కోరుతూ మొదటగా పావలా వడ్డీ పథకం మన కంటోన్మెంట్లో అమలు కాకపోతే 2009 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరన్ కలిసి తమ ప్రాంత ప్రజలకు కూడా ఈ పథకం అమలు చేయాలని అప్పటి బోర్డు సభ్యులతో కలిసి వారిని కోరడం జరిగిందన్నారు. కోరిన విధంగానే వారు వెంటనే ఈ పథకాన్ని కంటోన్మెంట్ మహిళా సంఘాలకు 50,000తో మొదలై ఈ రోజు 20 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు అందజేయడం జరుగుతున్నారు. ఇలాగే భవిష్యత్తులో కూడా మహిళా సంఘాలకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉండాలని కోరుకుంటున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ మెప్పా అధికారులు ప్రకాష్, నరసింహ మరియు తదితరులు పాల్గొన్నారు. మరొకసారి ఇక్కడికి విచ్చేసిన మా స్థానిక ఎమ్మెల్యే గారు గణేష్ గారికి, అలాగే ఈ టీం సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాము. ఈరోజు కంటోన్మెంట్ బోర్డులో వడ్డీ లేని రుణాలు దానికి సంబంధించిన చెక్ రావడం, దానికి ఈరోజు మీరు తీసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మేము ఎన్నో సంవత్సరాల నుండి చెప్తున్నాం వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. ఇన్ని రోజుల నుండి అసలు ఆ వడ్డీలు వీళ్ళు కట్టడం ఉన్నారు, దాన్ని మాఫీ అయ్యే విధంగా మేము చేయాలని అప్పుడు గత గవర్నమెంట్ చెప్పడం జరిగింది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఇన్ని రోజుల తర్వాత అది కూడా అయిపోతుంది, దానికి చాలా సంతోషం. అయితే ఈ పావుల వడ్డీ రుణాలు మీకు కంటోన్మెంట్ బోర్డులో తెచ్చింది అప్పుడు మేమే. చుట్టుపక్కల అంతటా పావుల వడ్డీ రుణాలు ఉండేది కానీ మన కంటోన్మెంట్ బోర్డులో ఇవ్వలేదు. కాబట్టి అప్పుడున్న సీఎం గారు రాజశేఖర రెడ్డి గారు ఉండేది, రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి అప్పుడు మేము పోయి మహిళలు అప్పుడు ముగ్గురు ఎలక్ట్ అయినాం కంటోన్మెంట్ బోర్డు ద్వారా. కాబట్టి అన్న చుట్టుపక్కల అందరికి ఇస్తున్నారు, మా మహిళలు ఏం తప్పం చేస్తారు, మా దగ్గర కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నారు కదా, మీకు ఎమ్మెల్యే వచ్చింది కదా, మరి మా మహిళలు కూడా మీరు ఇవ్వాలి అని ఆ రోజు మేము గట్టిగా చెప్పడం జరిగింది. ఆమె వెంబడే స్పందిస్తూ ఒక 4 days వాళ్ళ టీంని పంపించి కంటోన్మెంట్ బోర్డు ఈ రుణాలు పావులవడ్డీ రుణాలు వచ్చే విధంగా వీళ్ళందరికీ లోన్లు వచ్చే విధంగా తను చేసిండ్రు. ఇప్పుడు తనను కూడా స్మరించుకుంటూ తనకు కూడా ఇప్పుడు మనము ఆయన స్మరించుకోవాల్సిన రోజు. కాబట్టి ఇలాగే అప్పుడు గతంలో 50,000 ఉంటే 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, ఇప్పుడు దాదాపుగా 20 లక్షల రూపాయలు వస్తున్నాయి. కాబట్టి దానికి మొట్టమొదటిగా అప్పుడు మీ మహిళల గురించి చేసిన మా మహిళల కృషి ఫలించి 20 లక్షల కాడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని ఇంకా పెంచాలని మా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. ఇంకా పెద్ద వీళ్ళకి మన మహిళలకు మనం అంతా సపోర్ట్ చేయాలని అని నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.